అయితే ఏమైందంటే ప్రయాణికులు అప్పుడు ఎల్బీనగర్ రూట్‌లో బాగా చాలామంది ఉండి, అదే టికెట్‌లను టీటీఏలో చూపిచ్చిర్రు. చూపిస్తే ఒక యాల చెకింగ్ అయింది. వాళ్ళేం చేశారంటే నాతోని మ ఇట్లా లొల్లి పెట్టుకొని ఆయనతో ఇగ వాళ్ళకి నేను లొల్లి పెట్టుకునేసరికి వాళ్ళు ఎక్స్ అనుకోని నన్ను వేరే సికింద్రాబాద్ స్టేషన్ లాస్ట్ తీసుకుపోయి కేసు ఉల్టాగా నేనే యేసుకున్నా అని చెప్పి రాసిర్రనమాట. వాళ్ళు ప్రయాణికులు దిగిపోయారు. దిగిపోతే అదే టికెట్‌లని పట్టుకొని రాసిర్రు వాళ్ళు. రాసినాక నేను డీఎంకి ఫోన్ చేస్తే కూడా డీఎం పట్టించుకోలేదు. మళ్ళీ నేను ఏమన్నా తప్పు చేస్తే పోలీస్ స్టేషన్ పోదామంటే అట్లా కూడా రాలేదు. ఇంకోటి ఎంక్వైరీ అని చెప్పి ఎంక్వైరీ పెట్టిర్రు. ఎంక్వైరీ కూడా విలువలేదు. ఇక నేను అప్పీల్ పెట్టుకున్నా. అప్పీల్ పెట్టుకుంటే కూడా ఇద మా హరీష్ రావు గారు అప్పుడు మినిస్టర్ ఉండే. ఆయన అప్పీల్ పెడితే ఆయన ఏం లేదు మంచిగా నవ్వుకుంటా మంచిగా అలుముకున్నట్టే చేసి ఆయనతో వెన్నుపోటు పొడిచి మాకు ఆడిపోతే ఆర్టీసీ అధికారి నీకు డ్యూటీ ఇంటికి వచ్చింది పో లెటర్ అన్నారు. ఆ లెటర్ ఆయనతో డిస్మిస్ చేసి పంపించేసారు. ఇక గత ప్రభుత్వం ఏంటంటే ఈ కార్మికులను ఏ విధంగా ఒక ఛార్జ్ షీట్ ఇచ్చిందంటే ఆర్టీసీలో రిమోలే చాలామంది ఎవరైనా డ్రైవర్కైనా అంతే కండక్టర్కైనా అంతే. గత ప్రభుత్వం ఎట్లా తీసేయాలి అని యూనియన్లు కూడా తీసేసారు. అన్ని యూనియన్లు మొత్తం రద్దు చేసిర్రు. మొత్తం ప్రతి డిపోలో ఇప్పుడు చాలా వరకు ఒక లక్ష మీద ఉండే కార్మికులు 20,000 మంది ఉన్నారు. ఇప్పుడు ఒక సింగిల్ డ్రైవర్తో నడిపియడం టిమ్ ఇచ్చి, మళ్ళీ ఆ టిమ్లో కూడా ఏమైనా తేడాలు వస్తే పాపం డ్రైవర్ అని తీసేయడం. ఆ టిమ్ అవగాహన ఉండదు, వాళ్ళు చదువుకుంటుంటారు డ్రైవర్లు, దానివల్ల తీసేయడం. ఈ కండక్టర్లు కూడా ఏదో చిన్నగా ఏదైనా పొరపాట్లు ఏదైనా టికెట్ వాళ్ళు మంది తీసుకోకుండా ఇతని మీద కండక్టర్ మీద వేయడం. ఇట్లా చేసి గత ప్రభుత్వం మొత్తం ఉన్న కార్మికులంతా బాగా నష్టపోయిపోయారు. ఇప్పుడు దానివల్ల మేము మొత్తం కాంగ్రెస్కి వేసినాము. ఎక్కడైనా మా ఏరియాలో ఆయనకు కూడా ఇట్లా భారీ బంపర్ మెజార్టీ వచ్చు. అటువంటిది సగానికంటే సగం పడిపోయింది. అంటే ఏంటంటే వాళ్ళు చేసినటువంటి తప్పులు అట్లా అయిపోయినాయి. రాష్ట్రంలో ఇవి కూడా వాళ్ళకి అయిపోయింది. 10 ఏళ్ళు చేసేసరికి బాగా అదైపోయారు. వాళ్ళు ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. సారిగా ఈ సీఎం రేవంత్ రెడ్డి అని ఇంకా కొద్దిగా మాకు ఇంటి దాకా రానిచ్చిండు. ఇప్పుడు మమ్మల్ని పిలుస్తాడని కూడా ఇప్పటి వరకు ఉన్నాం, పిలుస్తామన్నారు. ఇటువంటి ఎంతమంది జాబులు పోయాయి, ఎంతమంది వచ్చారు ఇక్కడ? చాలా మంది ఇప్పుడు ఇప్పటికైతే మెల్లగా 15 మంది ఇంకా ఎక్కువనే ఉంటుందండి. ఇంకా ఎక్కువనే ఉంటుంది. కొంతమంది అంటే మాకు ఇప్పుడు ఎట్లా అంటే 97 డిపోల మంది చాలా మంది వచ్చారు పొద్దుగాలనే. కొంతమంది ఇక పేషెంట్లు ఉన్నారు పాపం. కొంతమంది రిటైర్మెంట్ దగ్గరికి వచ్చిర్రు. రిటైర్మెంట్లు కూడా అయిపోయినాయండి ఈ కేసులలో. పాపం వాళ్ళకి రిటైర్మెంట్ పైసలు కూడా ఇస్తలేదు ఆర్టీసీ. పిఎఫ్ డబ్బులు తిన్నది, మాకు సంబంధించిన సిసిఎస్ డబ్బులు ఇవన్నీ తిన్నది మొత్తం ఆర్టీసీలో. ఇప్పుడు అప్పుడైతే ఇంకా వేరే ఆస్తులు కూడా వేలంగా పెడతారు. అందుకని మేము ఇప్పుడు తీసేసినాం ప్రభుత్వం దాన్ని. ఈసారి మమ్మల్ని ఇప్పటికైనా కానీ దయచేసి మేము సామరస్యంగా ఎటువంటి ధర్నా లేకుండా గొడవ లేకుండా సామరస్యంగానే చేస్తున్నాం, ఎటువంటి ఏది లేకుండా. ఇప్పటికైనా సార్ పిలిచి మమ్మల్ని కరుణించాలి. ఎందుకంటే నేను అప్పులు తీస్తే సిబిల్ స్కోర్ పోయినాయి, అప్పులు చేసినాం. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మా దాంట్లో చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఒక్కొక్కరు రోడ్ల మీద ఇప్పుడు ఒక్కొక్కరు అయితే నిన్న నచ్చి పండుకున్నారు సార్ రోడ్ల మీద. నిన్నే సార్ మన సీఎం గారి చుట్టుముక్కలు మొత్తం పండుకున్నారు రాత్రి వచ్చి. మొత్తం ఈ తెలంగాణ జిల్లాలు మొత్తం ఇప్పుడు 97 డిపోలలో వచ్చారు అందరూ. ప్రతి డిపో నుంచి ఉన్నారు ఇక్కడ. పొన్నం ప్రభాకర్ కలిసినాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు. సీఎం గారు కూడా చెప్పమని అంటేనే సీఎం గారికి చెప్పేందుకు వచ్చినాం. సీఎం గారు కూడా మమ్మల్ని పిలవాలి. మమ్మల్ని పోలీసు వాళ్ళు కూడా 5 మందిని తోలిస్తారు లోపలికి అన్నారు. తోలిస్తారంటే మేము వచ్చినాం సార్. మాకు ఇప్పటి కూడా ఆశ చూపించి ఇప్పుడు మా వాళ్ళు కూడా ఇంకా 3 ఉన్నారు. పోగానే నమస్కారం పెట్టుర్రు అది అని అంటారు వాళ్ళు. పోలీసు వాళ్ళు కూడా పాపం సహకరిస్తారు. అబద్ధం అక్కడ ఉన్న పిఏజర్ ఏమంటుందంటే అపాయింట్మెంట్ అది అని అన్నాడు. కానీ మరి సార్ తెలిస్తే మమ్మల్ని విలువాలి, అది మా యొక్క ఉద్దేశం. వల్ల మాకు ఇప్పటికైనా న్యాయం చేస్తాడు. అది చెప్పండి అన్న, మీరు ఎక్కడ నుండి వచ్చారు? సత్పల్ డెపర్ నుంచి అండి. మా వర్క్ ప్రాబ్లం రూట్లో నుంచి చిన్న సమస్యనండి. అయితే ఈ టిమ్ మిషన్తో పాటు ఆ బ్రీతింగ్ ఎనలైజర్లు ఉంటాయి మనకి ఆర్టీసీలో. ఆ బ్రీతింగ్ ఎనలైజర్లో సిగరెట్ తాగినా లేకపోతే కైని తిన్నా మిమ్మల్ని తిన్నా ఇటువంటి వాటికి కూడా అది పాయింట్లు చూపిస్తుంటుంది. డ్రింక్ చేయకపోయినా కానీ అది పాయింట్లు చూపిస్తుంటుంది. అటువంటి వాటి మీద కూడా చాలామంది కార్మికులు రోడ్డును పడిపోయారు. ఇట్లా ఉద్యోగాలు తీసేయటం వల్ల
కార్మికులు చాలామంది రోడ్లు పట్టమంటే ఎట్లాంటి పనులు అంటే సుతార పనులకి టాపీ పనులకి లేకపోతే తాటర పనులకి రోడ్ల మీద పనులు కొట్టు పెట్టుకొని అట్టుకలు అమ్ముకుంటూ లేకపోతే కూలి పనులు చేసుకుంటూ అనేక రకాలైనటువంటి బాధలు పడుతున్నారు. ఈ బాధలను గమనించి కొంచెం దయనీయులు ముఖ్యమంత్రి వర్యులు మాకు అందరూ న్యాయం చేస్తారని వారికి సౌహృదంగా చేసిన నమ్మకం ఉందా? నమ్మకం ఉందండి. సార్ మీద నమ్మకం ఉంది, ఖచ్చితంగా చేస్తారని మాకు కాన్ఫిడెన్స్ తోటి వచ్చింది. చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుండి వచ్చారు? అసలు ఏం జరుగుతుంది? నేను డ్రైవర్. నేను ఒక 7 years సర్వీస్ చేసిన. ఒక ఆబ్సెంట్ కాలే, అనుకోకుండా కాలే. అంత హార్డ్గా మేము డ్యూటీలు చేసినాం, డబల్ డ్యూటీలు చేసినాం, మస్తు సర్వీస్ చేసినాం ఆర్టీసీలో. అయితే అనుకోకుండా డ్యూటీ దిగిపోతే నాకు ఆటో యాక్సిడెంట్ అయింది, సర్జరీ అయింది. ఇక సర్జరీ అయినాక డాక్టర్లు ఏం చేసారు, మెడికల్ బోర్డులో నన్ను తారకపోతే తార్నాకకి వెళ్ళి యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ గడ్డ కట్టినది. యాక్సిడెంట్ అయిన 3 సంవత్సరాల తర్వాత నేను ఇంటికి పోతే కొంచెం చక్కెర వచ్చినట్టు పడినా. హాస్పిటల్ చూపించుకుంటే ఇక్కడ కంతిలాకుంది చేసుకోవాలన్నారు. తార్నాకు వచ్చినాం. అక్కడ నుండి లెటర్ ఇచ్చారు మ్యాక్స్కూర్ హాస్పిటల్కు. అక్కడ వస్తే డాక్టర్ గారు ఏం చేసినారు, నీకు సర్జరీ చేస్తే సరిపోతాను. సర్జరీ చేసినాక నువ్వు డ్రైవర్ కాకుండా లోపల ఏదైనా వేసుకోమాకు అని చెప్పి అడిగినాము. బోర్డులో ఏమన్నారంటే కండక్టర్ చేయమన్నారు, మెడికల్ బోర్డులో ఆర్టీసీ వాళ్ళు. కండక్టర్ కాకుండా లోపల ఇవ్వండి అని అడిగినాం. మొత్తానికి అన్ఫిట్ చేసిండ్రు. అన్ఫిట్ పిల్లలకి ఇస్తాం, భార్య కన్నా అంటే నేను బాగున్నా, ఎఫెక్టివ్ ఉన్నా, ఇప్పటివరకు డ్రైవర్ చేస్తున్నా. ఇప్పుడు కూడా నేను డ్రైవర్గానే వచ్చిన కిరాయి. మాకేం కాలేదు. ఇప్పుడు నాకేమన్నా ఆరోగ్యంగా నేను ఏమన్నా ఇదేటట్టు నా భార్య పిల్లలు నన్ను తోలిస్తారా డ్యూటీకి, బయటికి వెళ్ళనిస్తారా? ఇప్పుడు లైన్లో వేస్తలేనా? సమ్మెలో కూడా నేను బస్సు నడిపిన. నడపకూడదు మేము, కాకపోతే పుట్టకుట్టి కోసం నడిపినాం 42 రోజులు. అంతవరకు చేసినాం, మాకేం రెస్పాన్స్ ఇస్తలేరు. తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ వచ్చి తెలంగాణ తెచ్చుకొని మేము రోడ్డు పాలైనాం. కేసీఆర్ మా ఉద్యోగం సీఎంకి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకు అన్యాయం జరిగింది, సార్ వలన న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము. సారు కోసం 6 నిమిషాలు రాత్రి పౌలు కష్టపడి కాంగ్రెస్ని గెలిపించుకున్నాం. ఒకరొకరు కాలు మొక్కి కూడా ఓట్లు వేపించుకున్నాం. అది సార్ మా మీద దయ ఉంచాలని కోరుకుంటున్నాం. మాకు మొత్తం మీద కేసీఆర్ ప్రభుత్వంలో న్యాయం జరిగింది. ఎక్కడ తిరిగి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా అన్ఫిట్ అది ఇదిగో ఈయన చిన్న తగ్గించుతుంటే కూడా అన్ఫిట్ అంటే మొత్తం మీద ఉద్యోగులను తగ్గించాలని చెప్పి మేము తెచ్చుకున్నాం. ఎందుకంటే ఉద్యోగాలు మా మీద మేము మన్ను వస్తున్నాం. డ్రైవర్గా అన్ఫిట్ చేసినప్పుడు కనీసం కండక్టర్ని ఇచ్చేది ఉండేది. కండక్టర్ అన్నారు సార్ లోపల రిక్వెస్ట్ అడిగిన కండక్టర్ ఇచ్చి చేస్తుంటే మొత్తం అన్ఫిట్ చేసి లోపల అడిగిన లోపల ఏదో నీకేది లేదు బాబు అన్నారు. అంతే, కండక్టర్ అయినా చేస్తుంటే తీయలే. మొత్తానికి అంతనా బస్సులని కండక్టర్ చేయలేను. అదే నేను డ్రైవర్ చేస్తున్నా. ఇప్పటి కూడా ఒక ప్రైవేట్గా ఒక డిపార్ట్మెంట్లోనే ఇప్పటికి నాకు ఇక్కడ చేస్తున్నా అన్ని నా దగ్గర. కాకపోతే కోర్టు పోలే, నేను పోలే, తిరుగుతానే ఎంటీ సార్ దగ్గర పోతున్నాం. ఇన్ని దినాలు ఏం చేసినాం అంటాడు. పోయినప్పుడు అదేంటో అప్పుడు రాజు ఎంటీ సార్ సునీల్ శర్మ సార్ ఇన్ని దినాలు ఏం చేసినాం అన్నాడు. తిరుగుతూనే చూద్దాం అన్నాడు, చెప్తా అన్నాడు, లెటర్ ఇచ్చిండు, డిప్యూటీ బస్ భవన్కి ఇచ్చిండు, ఈడీకి ఇచ్చిండు, చూడండి ఈయనది ఏందో కేసు అని. ఆడ పోయిందా రిజెక్ట్ అవుతుంది. మా చేతిలో లేదు, మా చేతిలో అధికారులు కూడా బాగా తిప్పిరు సార్ మమ్మల్ని. మాకు ఇబ్బంది పెట్టారు. మా భార్య పిల్లలు రోడ్డున పడినాం. మాకు ఆధార్ కార్డు రేషన్ కార్డులు కూడా పోయినాయి దీంట్లో వచ్చినందుకు. అప్పుడు ఎటు కాని పరిస్థితులు ఉన్నాం మేము.